హలో అండి అందరికీ. రీసెంట్గా సిప్ డిటెక్టివ్స్ అనే ఒక హాలీవుడ్ మూవీ రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిప్ డిటెక్టివ్ మూవీ అనే హాలీవుడ్ మూవీ హాలీవుడ్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ రీసెంట్గా తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెల యజమాని అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. ఆ అకస్మాత్తుగా చనిపోయిన ఆ గొర్రెల యజమాని ఎవరు చంపేశారు అనే కాన్సెప్ట్తో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ యజమాని ఎవరు చంపారు అనే ఒక డిటెక్టివ్ క్యారెక్టర్తో హీరో ఎంటర్ అవుతాడు. అసలు ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ ఆ గొర్రెల యజమాని చనిపోయిన విషయాన్ని కనిపెట్టాడా, అసలు ఆ గొర్రెలు ఏం చేశాయి, తన యజమాని చనిపోయిన విషయం ఆ గొర్రెలు ఎలా కనిపెట్టాయి, చివరికి ఈ స్టోరీ అనేది ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మంచి కాన్సెప్ట్తో అంటే కామెడీ టైమింగ్తో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో గొర్రెల క్యారెక్టర్ మాత్రం హైలైట్గా ఉంటాయి. తన యజమాన్ని ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎలా చనిపోయారు అనే కనిపెట్టే దిశలో ఈ గొర్రెలు చాలా హెల్ప్ఫుల్గా ఆ డిటెక్టివ్ క్యారెక్టర్కి హెల్ప్ చేస్తుంటాయి. అలాగే అక్కడక్కడ కామెడీ పండించడం కూడా జరుగుతుంది. అలాగే మధ్య మధ్యలో సీరియస్ యాక్షన్ డిటెక్టివ్ క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకైతే ఈ సినిమా చూస్తున్నంత వరకు చాలా కామెడీగా మంచి ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మంచి టైం పాస్ మూవీ. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.